కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొద్దిసేపటి క్రితం చినకాకాని వద్ద విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్మాణ పనులు కొంత జాప్యం జరిగింది. వచ్చే డిసెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని సందర్భంగా ఆయన అన్నారు. దీన్ని కంప్లీట్ చేయాలంటే వర్షాలు పడటం వల్ల కొద్దిగా లేట్ అయింది. బట్ ఈ డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు. చేస్తే ఇదే మెయిన్ బైపాస్ అయిపోతుంది గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికి కూడా. సో ఒకసారి ఇంకెక్కడన్నా బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా, మేమేమన్నా చేయాలా, అదేవిధంగా చిన్న చిన్న ఇక్కడ పక్కన స్కూల్స్లో ఉండే వాళ్ళకి కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం లేట్ అవ్వటం వల్లనే వచ్చాం. బట్ ఈ వర్క్ నడుస్తూ ఉంది. ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే ముందు టెండర్ పిలిచి తర్వాత జిఏడి క్లియరెన్స్ తీసుకునేవాళ్ళం, ఫైనాన్స్ ఇవన్నీ. రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిషన్లోను వీటిలో. నేను ముందు జిఏడి క్లియరెన్స్ తీసుకొని తర్వాత టెండర్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రాసెస్ లేట్ చేశారు. ఒకటి టెండర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కు 2-3 నెలలు పడుతుంది జిఏడి క్లియరెన్స్. అలా కాకుండా ముందే చేస్తాం కాబట్టి టెండర్ అయిపోతే నెక్స్ట్ టైము వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో మేము ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. మాకేమైందంటే బ్యాడ్ లక్, ఈ రైల్వే డివిజన్లో ఉన్న వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు లాస్ట్ 5-6 నెలల్లో. దానికి కావాల్సిన యాక్సెస్ రోడ్లు రైల్వే అధికారులతో కూడా ఇలాంటివన్నీ మేము కొంత వర్క్ అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అడిగారు, గోల్డ్ క్లస్టర్ ఒకటి అడిగారు. వీటికి తర్వాత ప్రసాదం స్కీము ఆ టెంపుల్ని డెవలప్ చేయడానికి ఇట్లా నారా లోకేష్ గారు కొన్ని ఆ నియోజకవర్గంలో ఉన్న వాటిని మాకు అప్పచెప్తారు. వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని చేపించే బాధ్యత మాది. 2 టెండర్లు అయిపోయినాయి, జిఏడిలో పెండింగ్ ఉంది అక్కడ. ఇదేమో జిఏడిలో పెండింగ్ అయిన తర్వాత టెండర్కి వెళ్తుంది. ఏదైనా 2-3 నెలల్లో దాదాపు ఈ 3 స్టార్ట్ చేస్తాం. ఈ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు మీకు ముందు ఒరిజినల్గా అప్రూవ్ అయింది 70 మీటర్స్. ఆ 70 మీటర్స్ ప్రకారం మనం ఒరిజినల్గా వెళ్ళిపోతే ఈ పాటికి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయేది. చాలా వరకు అసలు ముందుకెళ్ళిపోయేవాళ్ళం. మీకు ఆ రోజు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, చంద్రబాబు నాయుడు గారు దీన్ని 140 మీటర్స్ చేయాలి, మంచి సర్వీస్ రోడ్లు ఉండాలి, మళ్ళీ ఫ్యూచర్లో ల్యాండ్ అక్విజిషన్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతుంది, ఏరియా అంతా డెవలప్ అయిన తర్వాత ఇంకెప్పటికి కొనలేము, ఇబ్బంది పడతాము. అదే ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో చూస్తే నేను నిన్న హైదరాబాద్ ఒక రోజు వెళ్తే ట్రాఫిక్ హెవీ అయిపోయింది ఔటర్ రింగ్ రోడ్. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి దీన్ని 140 మీటర్స్ అని అడిగారు. 140 మీటర్స్ అనేటప్పటికి ఇది 25,000 crores అవుతుంది టోటల్ కాస్ట్. ఇది క్యాబినెట్ అప్రూవల్ కావాలి. సో అధికారులు వీళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేశారు, మినిస్ట్రీలో వర్క్ అయిపోయింది, క్యాబినెట్ డెసిషన్ మేకింగ్ దగ్గర ఇప్పుడు ఆగుంది. అది అయిపోయిన వెంటనే ముందుకు వెళ్తుంది. సో అది దాని పొజిషన్ అట్ ప్రజెంట్.